హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మసాలా వడలండి. మసాలా వడ అంటే వడే కాదు, చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. 3 రకాల ఆరోగ్యకరమైన పప్పులతో చేసుకునే ఈ మసాలా వడ టేస్టే వేరండి. 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు కందిపప్పుతో వడలు ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటాయి. ఈ రెసిపీని ఇలా ఈ 3 పప్పులతోటి కాంబినేషన్ తోటి ట్రై చేయండి. ముఖ్యంగా చాలా హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు 3 రకాల పప్పులను 1 గంటల పాటు నాననిచ్చుకోవాలి. 2 అవర్స్ నానితే సరిపోతుందండి. శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలు నానితే సరిపోతుందండి. ఎక్కువ నానాల్సిన పని లేదు. ఇలా పప్పులన్నీ కూడా నానిన తర్వాత కన్నాల గిన్నెలోకి తీసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఇట్లా వాడేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా దిగిపోతుంది. ఇలా వాటర్ దిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మసాలా వడ కదండి, 4 ఇంచుల వరకు అల్లం, 4 వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి. ఇందులో ముందుగా నానిన పప్పులను కూడా వేసుకోవాలి. ఈ పప్పులు మనం మిక్సీ పట్టుకోవడానికి ముందు 1 గుప్పెడు పప్పుల్ని పక్కన పెట్టుకోవాలి. ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పప్పుల మిశ్రమం అంతా కూడా వేసేసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా ఉండాలి, మెత్తగా అనేది అసలు ఉండకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్న వడల మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి. జస్ట్ చూసారా, ఈ పప్పు మనకు సరిపోతుంది సపరేట్ చేసుకున్న. ఇప్పుడు బరకగా ఆడుకున్న వడల మిశ్రమంలో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న గుప్పుడు పప్పుల్ని వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకోవాలి. అట్లానే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా పిండిలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇట్లా మనం పిండి వేసుకున్నాం అనుకోండి పప్పుల మిశ్రమంతో, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి ముఖ్యంగా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇట్లా పిండి మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడలు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత వడలను వేసుకోవాలి. వడలు ఎంత క్రిస్పీగా వస్తే అంత బాగుంటాయి. చూసారు కదా, వడల మిశ్రమాన్ని బాగా ఇలా రౌండ్గా చుట్టుకొని ఇట్లా ఈక్వల్గా మనం వడలలాగా వేసుకోవాలి. వడలు సర్కిల్గా వచ్చినాయి అనుకోండి, చాలా బాగుంటుంది కదా, నేను అందుకే ఇట్లా సర్కిల్గా వేసుకున్నాను. మొత్తం అంతా కూడా వడలను నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ని బట్టి మనం వడలు అనేవి వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఒకటికొకటి అంటుకుపోతాయి. ఇట్లా ఫ్రీగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి లోపల వరకు. చూసారు కదా, ఇట్లా వడల మిశ్రమం అనేది చాలాగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈవినింగ్ టైం ఇట్లాగా టీ టైం స్నాక్ లాగా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లా కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, వడలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం టర్న్ చేసుకొని 2 వైపులా వడలు అనేవి ఈక్వెన్గా ఫ్రై చేసుకొని బాగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా మనం వీటికి పచ్చళ్ళు, సాసులు ఏం అవసరం లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి, కారం, ఎండుమిర్చి 3 వేసాం కదా, చాలా కారంగా ఘాటుగా బాగుంటాయి. ఈ 3 రకాల పప్పులతో వేసే మసాలా వడ అనేది మీరు కూడా రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. మరి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయిందండి. ఇప్పుడు వడల మిశ్రమం అంతా కూడా పక్కకు తీసేసుకుందాం. చూసారు కదా, వడలు అనేవి మధ్యలో పప్పులు మనం విడిగా వేసాం కదా, అవి అక్కడక్కడ తగులుతూ పలుకుగా తగులుతూ చాలా బాగుంటాయి. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టీ టైంలో వేసాను నేను. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.